నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. జక్కంపూడి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తాం. 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఏపీలో ఎక్కడా లేని స్మార్ట్ ఫీచర్ పార్క్ ప్రారంభించిన ఆదిరెడ్డి వాసు, సోము వీర్రాజు. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. విద్యాశాఖలో పెను మార్పులు వస్తున్నాయి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి కార్పొరేషన్ను అనాథగా చేశారు. కూటమి ప్రజాప్రతినిధులపై టీకే ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని, వైఎస్ఆర్ అంటే జక్కంపూడి, జక్కంపూడి అంటే వైఎస్ఆర్ అన్నట్లుగా రాజకీయాలలో పనిచేశారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజీనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్ద నుంచి మాజీ మంత్రి, పోరాట యోధుడు, సింహస్వప్నం జక్కంపూడి రామ్మోహన్ రావు 14వ వర్ధంతిని వైసీపీ నాయకులు కోడికోట, అడప అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడితో పాటు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగిన ఆయన చేసిన ప్రజా పోరాటాలు, ఉద్యమాలను స్మరించుకున్నారు. జక్కంపూడి తరహాలోనే పేదలకు, కార్మికులకు తమ కుటుంబం తరఫున అండగా నిలబడతామని రాజా భరోసా ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, వడ్డీ మురళి, గేడి అన్నపూర్ణరాజు, లంక సత్యనారాయణ, నరవ గోపాలకృష్ణ, వాణి దొరబాబు, ఎండి ఆరిఫ్, పెంకే సురేష్, రాయుడు, రాకేష్, కేఎల్ఎన్ రెడ్డి, ఎన్వి శ్రీనివాస్, మాసా రామజోగ్, మింది నాగేంద్ర, రాజమౌళి, బురడి త్రిమూర్తులు, బాలాజీ రెడ్డి, దుంగా సురేష్, ముప్పాన శ్రేణు, ఆరి చిన్ని, నల్లం రాజేష్, కొల్లిమళ్ళ రఘు, అడప రాజు, పిల్లా లక్ష్మణరావు, మర్రి పుష్పరాజ్, గారా త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. జననేత, పోరాట యోధులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అశేష ప్రధానికి అందరికీ ముందుగా నమస్కరిస్తూ, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే డబ్బులు అక్కర్లేదు, మనకు కావాల్సింది దృఢ చిత్తం, పట్టుదల అని చెప్పి నిరూపించిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన దగ్గర ఏమీ తరతరాలు కరిగిపోయినంత ఆస్తులు లేవు, ఉన్నది ఒకటే, ప్రజలకు సేవ చేయాలి అనే అదే పట్టుదల, మొండితనం. దానివల్లే ప్రజలకు చేరువై ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా జక్కంపూడి ఫ్యామిలీయే గుర్తుకొస్తుంది. అదేవిధంగా వారి తనయులు జక్కంపూడి రాజానగరాన్ని చక్కగా తీర్చిదిద్దారు. అదేవిధంగా తండ్రి బాటలో రాజా గణేష్ వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా మనందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి మనందరం కూడా సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ, అందరికీ కూడా ఎప్పుడూ నాన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మీతో పాటుగా ప్రజా సేవలో ఎప్పుడూ కూడా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ప్రతి ఏడాది కూడా జయంతి కానీ వర్ధంతి కానీ క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా ఈ విగ్రహం మొట్టమొదటి స్థాపించినటువంటి విగ్రహం మన రాయపురెడ్డి చిన్నన్న స్థాపించినటువంటి విగ్రహం. అదే మాదిరిగా ఏదైనా ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టడం కానీ, ఒక గుడి కట్టడం కానీ అనేటువంటిది అదొక ఎత్తు అయితే, ఆ తర్వాత వాటి యొక్క నిర్వహణ అనేటువంటిది చాలా ముఖ్యం. మరి ఆ బాధ్యతని ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ విగ్రహం యొక్క నిర్వహణని చేస్తూ ఉన్నటువంటి నా ఆప్తుడు మా కోటాని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఆ ఖర్చు సంపాదించి ఆ కార్యక్రమం చేసేవాడు. ఒక రూపాయి అతను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అతను ఎంత అయితే మరి తీసుకుంటున్నాడో అది దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టేవాడు. అలాగే ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాడు.
కాబట్టి విశ్వేశ్వరరెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళని, రాజశేఖర రెడ్డికి రాజ్యం పేరు ఏంటి వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి తీసుకొచ్చా రామ్మోహన్ అన్నాడు. లేదు సార్ విశ్వేశ్వరరెడ్డి చాలా కష్టపడ్డాడు, మీ పార్టీలో ఆయనకి ఏ న్యాయం జరగలేదంటే నా పేరు శివరాంపు సుబ్రహ్మణ్యం పేరు లెటర్ హెడ్ మీద రాసి అక్కడ ఇచ్చేమన్నాడు. ఎవరికి మన కేవీపీ రామచంద్రరావు కంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. మా అదృష్టం బాగోగా ఆయన చనిపోవడం జరిగింది. అందువల్ల మరి రామ్మోహన్ అంటే నిజమైన కార్మిక నాయకుడు, నిజమైన నాయకుడు అంటే రామ్మోహన్. చాలా మందికి చాలా ఫ్లూక్గా పదవులు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఎవరు కూడా నాయకులు కాదు, వాళ్ళంతా ఫ్లూక్ లీడర్స్, ఏదో ప్రవాహంలో కొట్టుకొచ్చి పదవులు సంపాదించారు. కానీ నిజమైనటువంటి నాయకుడు, కార్మిక నాయకుడు ఎవరైనా ఉన్నామంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు అని చెప్పి సందర్భంగా తెలియదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్థానిక ఎస్బీఐ కాలనీలో స్మార్ట్ ఫీచర్ పార్క్ ఏర్పాటు చేశామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్రికెట్ బాక్స్తో కూడిన ఈ పార్కులో వెలుగులు యాప్ ఆధారితంగా ఏర్పాటు చేశామని తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ స్మార్ట్ ఫీచర్ పార్క్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ స్థానికులు దీని నిర్వహణ చూసుకోవటానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఒక పార్క్ అభివృద్ధి చేసి దాన్ని చూడటానికి అక్కడకు రండి అని జనాలకు చెప్పేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక జనం ఉన్న చోటికే అభివృద్ధి తీసుకెళ్తున్నామని చాలా గర్వంగా చెప్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదం కలిగిస్తున్నామన్నారు. రాజమండ్రిలో బాక్స్ క్రికెట్లో నెంబర్ 1 ఆ పార్కులో ఉందన్నారు. క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్టాచ్యూ మాదిరిగా ఒక బొమ్మ తయారు చేసి కూర్చున్నట్లు ఉందని, ఇది కూడా సెల్ఫీ పాయింట్ అవుతుందన్నారు. సోము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్లో నగరాల సుందరీకరణ చేయాలన్నదే లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వాసు 30 పార్కులను డిజైన్ చేసి అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదకర వాతావరణం అందించాలని భావించడం అభినందనీయమని అన్నారు. ఏదో ఒక కంబాల్ చెరువు పార్క్ చేసేసి నగరంలో పార్కులను అలా చేసాం ఎలా చేసామంటే కాదు. ప్యాకేజ్ 1లో 7 పార్కుల్ని మేము అభివృద్ధి చేసాం. 7 పార్కుల్లో ఒక పార్క్ని ఈరోజు మేము అధికారికంగా పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, మా కూటమి నాయకులు, స్థానిక ప్రజానికం వాళ్ళందరి యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లోని మీరు చూసినట్టయితే మేజర్ హైలైట్స్ ఒక మంచి బాక్స్ క్రికెట్ ఉంది. నాకు తెలిసి రాజమహేంద్రవరంలో బాక్స్ క్రికెట్లో నెంబర్ 1 కింద ఇదే ఉందన్న విషయం మనందరూ కూడా గమనించాలి. అదేదో ప్రైవేట్ సైట్స్లో ప్రైవేట్ ఏజెన్సీస్ నడిపేది కాదు. ఇది కార్పొరేషన్ వారు నిర్మించిన పార్కులో, డెవలప్ చేసిన పార్కులో ఈ బాక్స్ క్రికెట్ ఉందన్న విషయం అందరూ కూడా గమనించాలి. అమృత అనేటువంటి స్కీమ్లో మేజర్గా నగరాల యొక్క సుందరీకరణ కోసం పార్క్స్ని డెవలప్ చేయాలనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్టు. అందులో నగరంలో సుమారు 30 పార్కుల్ని ఎమ్మెల్యే గారు డిజైన్ చేసి అన్ని ప్రాంత వాసులకు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఈ విధమైనటువంటి పార్కు పబ్లిక్ పార్క్ ఇది. అయితే పార్కులో ఇక్కడ దీన్ని మెయింటెనెన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగర పెద్దలు దీన్ని మెయింటైన్ చేసే విధంగా ఇలా నగరంలో అనేకమైన చోట్ల పార్క్స్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందించదగ్గ అంశంగా నేను భావిస్తున్నాను. చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం దళిత నాయకులు పుష్కరాల రేవు నుంచి ర్యాలీగా గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. కొవ్వూరు ఎమ్మెల్యే మొప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వేమగిరి వెంకట్రావు, కోరుమెల్లి విజయశేఖర్, కప్పల వెలుగు కుమారి, మద్దామణి, తల్లారి మూర్తి, తొరగల నిర్మల,
మోకమాటి సత్యనారాయణ తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మొప్పిడి మాట్లాడుతూ ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. అంబేద్కర్ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్టుగానే భావించి ఇటువంటి దాడుల నివారణకు ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాశీ నవీన్ మాట్లాడుతూ జగన్ పాలనలో అడుగడుగునా దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరిగినా పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. ఇటువంటి దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించారని కోరారు. కార్యక్రమంలో బొర్రా చిన్ని, రొంపిచెర్ల యాంతోనీ, జల్దీ కృపారావు, మూర్త నాగలక్ష్మి, ఈతలపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గురువారం రాత్రి చిత్తూరు జిల్లా ఎదురుకుప్ప మండలం దేవలంపేటలో సుమారుగా అర్ధరాత్రి 2 గంటల టైంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి వాళ్ళు కాల్చివేశారు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని 26 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలియజేసి అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని పాలాభిషేకం చేసి పూలదండలతోటి ఆయన సత్కరించాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుట్ర రాజకీయాలు గతంలో జగన్మోహన్ రెడ్డి 14-19లో ఆనాడు చంద్రబాబు గారు పెట్టినటువంటి దళితుల కోసం పెట్టినట్టు 27 స్కీమ్స్, రెసిడెంట్ స్కూల్స్ ఇచ్చినట్టు రద్దు చేశాడు, బెస్టేబుల్ స్కూల్స్ రద్దు చేశాడు, ఇన్నోవాలు రద్దు చేశాడు, ఆటోలు రద్దు చేశాడు. ఇలాగ 27 రకాల స్కీమ్ని రద్దు చేసి దళితులు ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మేము ఇవాళ ఎస్సీల కోసం ఏం చేస్తూ ఉన్నారో మీరు అందరూ కూడా తెలిసి ఇవాళ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు అంబేద్కర్ కానీ దళితులు అంటే ఈయనకు ఒక ఎలర్జీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు. కాబట్టి ఈ రోజుని అంబేద్కర్ విగ్రహాలు కూల్చేటంట చర్య వాళ్ళు చేపడతా ఉన్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉన్నది. అంబేద్కర్ వాదుల నా ఎస్సీలు నా బీసీలు అంబేద్కర్ని గౌరవిస్తానని చెప్పిన వ్యక్తి ఇదేనా అంబేద్కర్ని గౌరవించేది? గతంలో డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపారు మీకు తెలుసు, సుబ్రహ్మణ్యం ఏ విధంగా చంపారు, వరప్రసాద్ని శిరోమణం చేసి ఇక్కడే మన ప్రాంతంలో ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఈ విధంగా దళిత ద్రోహి అంటాకే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సందేహం కూడా లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా దేశద్రోహం చట్టం పెట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. మరి తూర్పుగోదావరి జిల్లాలు తీసుకుంటే మరి కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వర కానీ 7 జిల్లాల నుంచి దళిత సంఘ నాయకులు వచ్చి మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ అనుయాయులతో మనం దేవాలయంగా కొనియాడే అంబేద్కర్ని కాల్చడం చాలా దురదృష్టకరం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఏదైతే ప్రత్యేకమైన కోర్టు పెట్టి వాళ్ళని శిక్షించే దిశగా తీసుకెళ్లాలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జగన్ ప్రభుత్వం మరి జగన్ దళితుల వ్యతిరేకమైన అనడానికి నిదర్శనం గతంలో ఏదైతే మైనర్ బాలిక మీద అత్యాచారం కానీ శిరోమణనం కానీ డాక్టర్ సుధాకర్ మీద చర్యలు కానీ ఇవన్నీ మనం చూస్తుంటే దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఆ రోజే మనకు అర్థమైంది. ఈరోజు ఏదైతే దళిత నాయకులు వైసీపీ వాళ్ళే కార్యక్రమాలు చేసి అది తెలుగుదేశం మీద ఆపాదించడం చాలా దురదృష్టకరం. ఆ దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖలో పెనుమార్పులు చేస్తూ నూతన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియపు సవరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక కడియం హైస్కూల్లో 23 లక్షల రూపాయల PMSHRI నిధులతో నూతనంగా నిర్మించే సైన్స్ బ్లాక్కు శంకుస్థాపన చేశారు. కడియపు సావరంలో మండల పరిషత్ నిధులు 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సర్పంచ్ చక్కపల్లి మురళీకృష్ణ తన సొంత నిధులు 2 లక్షలతో నూతనంగా నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. గోరంట్ల మాట్లాడుతూ కడియం హైస్కూల్లో మరికొన్ని నూతన సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మండల తేదేపా అధ్యక్షులు వెలుగువంటి రఘురాం, సర్పంచులు మోసిగంటి సత్యవతి, అన్నందేవుల చంటి, చక్కపల్లి మురళీకృష్ణ, APIIC డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ముద్రగడ జమ్మి, బొరుసు సుబ్రహ్మణ్యం,
ప్రత్తిపాటి రామారావు చౌదరి, ఎంపీడీఓ రమేష్, తహసీల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు కోటి పట్టాలు ఇప్పిస్తున్నాం, రోడ్లు కాలువలు. లాస్ట్ టైం ఈ పేటలో ఎన్ని పనులు చేసాం, ఈ వెంకటేశ్వర గారు అంతా ఎంటబడి ఎస్సీ పేటలో రోడ్లు కాలువలు చాలా వరకు చేసాం. అడిగారు మురళీకృష్ణ గారు చాలా కోట్లు ఉన్నాయి ఆయనకి. అక్కడ పూల మొత్తం సంఘం 20 లక్షలు కావాలంటున్నారు. ఎస్సీ పేట 20 లక్షలు వచ్చిన గ్రాంట్ వచ్చినట్టుగా సర్దుతా ఉంటాం. ఒక్కొక్కరు సర్దుతాం. ఒకేసారి అన్ని చేస్తున్నా నిధులు బాగుంటే నా చేతికి విన్నపడదు, నాకు బయట అలవాటు. బ్రిడ్జి గురించి అనౌన్స్ చేసేయండి అంటారు వెంకటేశ్వర గారు. ఆయన దేవుడు తీసిస్తున్నట్టుగా టైం పడుతుంది, డబ్బు కొంచెం సర్దుబాటు పెట్టారు. అవును కాట మీకు తెలియదు, అదే నేను పడుతున్నాను పెట్టి చెప్పినట్టు ఏది రాట. ఇంకా హాస్పిటల్తో ఇంకా రాజమండ్రి నగరపాలక సంస్థకు మేయర్, కార్పొరేటర్లు ఎలాగూ లేరని, గత కొన్ని నెలలుగా కమిషనర్ను కూడా నియమించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఉన్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ, తల్లి తండ్రి లేని అనాథ పిల్లలుగా కార్పొరేషన్ను తయారు చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2027 జూన్లో గోదావరి పుష్కరాలు జరుగుతాయని 1500 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేసేస్తామని చెప్పిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రివర్ ఫ్రంట్ పేరుతో ఏదో చేద్దామని ఉత్సాహం చూపించారని, ఆ తర్వాత ఆయన కూడా మిన్నకుండిపోయారని విమర్శించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి కనీసం వీసీ రిజిస్ట్రార్ను నియమించి అడ్మిషన్లు కూడా ప్రారంభించలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇలా ఉంటే పుష్కరాలు జరిగినట్టేనని వ్యాఖ్యానించారు. అసలు ఎంపీ పురంధరేశ్వరిని ఎందుకు గెలిపించారో ప్రజలకే అర్థం కాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎమ్మెల్యే గారు క్రికెట్ నెట్లు పెట్టి క్రికెట్ ఏదో ఈ పెడుతున్నాడు, అక్కడక్కడ ఓపెన్ చేస్తున్నాడు, బ్యాడ్మింటన్ కోర్టు, క్రికెట్ కోర్టు. అది ఏంటంటే ఆయన ఒకటే చెప్తున్నాడు ప్రతి చోట, రాజమండ్రి నగరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తున్నాం అంటాడు. ఏంటి స్పోర్ట్స్ హబ్ అంటే ఏంటి? ఏది క్రికెట్ నెట్లు కట్టేసేసి లోపల క్రికెట్ ఆడుకోవడం అనేది స్పోర్ట్స్ హబ్బా? ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, ఎంపీ చేసిన వాళ్ళు కానీ, మినిస్టర్ చేసిన వాళ్ళు కానీ సిగ్గుపడాలి. ఎందుకంటే రాజమండ్రికి ఒక స్టేడియం లేదు. రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న టౌన్లు, నిడదోలు అత్తిలి, లేకపోతే గుడివాడ, చిన్న చిన్న టౌన్లో పెద్ద పెద్ద స్టేడియాలు ఉన్నాయి. ఇంత 7 లక్షల జనాభా ఉన్నటువంటి రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం లేదు. దానికి మీరు సిగ్గుపడాలి. మా తాత, మా అన్నయ్య ఎవరో ఎమ్మెల్యే చేశాడు, ఈడు ఎంపీ చేశాడు, ఆడు మినిస్టర్ చేశాడు. రాయవరం మండలం కొమరిపాలెం గ్రామంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ యూనిట్లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారీ జరుగుతూ ఉండగా ఒక్కసారిగా భారీ పేలుళ్లతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమీప గ్రామాల ప్రజలు ఆ ఘోర దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సంభవించిన సమయానికి యూనిట్లో సుమారు 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పలువురు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో మంటలను అదుపు చేశారు. ఇక పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక విభాగం ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ మహేష్ కుమార్, డీఐజీ అశోక్ కుమార్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. వెనకాల
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి జరగడం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గవాయ్పై ఒక న్యాయవాది కోర్టు హాలులోనే దాడికి యత్నించడాన్ని అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ వల్లే దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయదేవతకు మొదటి బిడ్డ అని, న్యాయ వ్యవస్థ అంతా ఆమె కుటుంబమేనని, అలాంటి సీజేఐపై దాడి అంటే పవిత్ర న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సీజేఐ గవాయ్ ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ విమర్శించలేదని, సోదరభావంతో ఆ న్యాయవాదికి సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ సలహాలను సానుకూల దృక్పథంతో స్వీకరించకుండా కోర్టులోనే సీజేఐపై దాడి చేయడం ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు ఏ ప్రసాద్ కుమార్, సిహెచ్ లూథర్ ఫెడ్రిక్, ఉపాధ్యక్షుడు కుసుమ సాయిబాబా, కోఆర్డినేటర్ కొంకి రమేష్, సలహాదారులు వి డేవిడ్ రాజు, కె శేషగిరిరావు, సిహెచ్ సరస్వతిరావు, డిఆర్పి బాబు, ఎస్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బద్దే జార్జ్ ఆంటోనీ. రాజమండ్రి బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుల్ని. పరిశ్రమ ఆయన యొక్క ఉత్తీర్ణత వల్లే ఇచ్చారే తప్ప వేరే ఏం కాదు. అయితే దీని వెనక కొంచెం బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు, కింద నుంచి వచ్చాడు, దళిత సీజే ఈ మాటలు పెట్టడం వల్ల ఏముందంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి మేము ఎంతో మానసికంగా మరి బాధపడవలసి వస్తుంది తప్ప అంతకంటే మేము ఏమీ కించపరచడం లేదు. ఆ దాడి చేసిన అతన్ని కూడా మేము కించపరచడం లేదు. ఏం చేతనంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఎంతంటే న్యాయదేవతని ఎప్పుడు మనం వల్లించాలనే ఉద్దేశంతో ఆయన మీద దాడి జరిగిన మిగతా సెషన్ని లాయర్స్ని అందరినీ ముందు ఆర్గ్యుమెంట్స్ మీరు కొనసాగించండి, దానికి ఇది సంబంధించింది కాదనిసి ఆయన మాట్లాడి కంటిన్యూ చేసి అడిగాడనంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. స్థానిక గౌతమి ఘాట్ రాజమండ్రి వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఓల్డ్ టౌన్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలకు 50,000 రూపాయల విలువ చేసే కంప్యూటర్ ప్రింటర్ను అందజేశారు. విద్యార్థుల సులభ అభ్యాసం నిమిత్తం పాఠశాల అభ్యర్థన మేరకు కంప్యూటర్, ప్రింటర్, ఇంజనీరింగ్ విద్యార్థిని మద్దుల ఎంఎస్ శ్రీనవ్య విద్యాభ్యాసం నిమిత్తం 20,000 ఆర్థిక సహాయం ట్రస్టు ఉపాధ్యక్షుడు మద్దుల మురళీకృష్ణ, ఈయప్పు మురళీధర్, గౌరవ కార్యదర్శి బాలనాగు, బాలేష్ గుప్తా, సహాయ కార్యదర్శి దేవతా సుధాకర్, డైరెక్టర్లు మండవిల్లి వెంకటరాజు అలియాస్ రాజు, లక్కోజి వీరభద్రరావు అలియాస్ లక్కోజి, సభ్యుడు సిగ కొల్లి, సీతారామాంజనేయులు తదితరుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని గౌరవ కార్యదర్శి బాలనాగు బాలేష్ గుప్తా తెలియజేశారు. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో జాతీయ వృద్ధుల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ధవళేశ్వరం సిఐటి గణేష్ హాజరై వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డ్స్, భోజనాలు, దుప్పట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో వృద్ధులకు సేవ చేస్తున్న పోసికుమార్ సత్య దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రవర్తన సక్రమంగా ఉండాలని, వృద్ధులకు రక్షణ ప్రత్యేక చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. పోసి కుమార్ మాట్లాడుతూ జాతీయ వృద్ధుల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మంచి మనసున్న వ్యక్తి సిఐ గణేష్ అని, ముఖ్య అతిథిగా రావటం సంతోషంగా ఉందని, వృద్ధులకు దుప్పట్లు అందజేస్తుంటే వృద్ధుల కళ్ళల్లో ఆనందం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్, బసనబోయిన దుర్గా తదితరులు పాల్గొన్నారు.
ఆయన చెప్పండి, నాకు కాదు. స్పాన్సర్ ఆయన. నువ్వు కూర్చో, నీకు చెప్తాను. చూడు వీడియో కూడా వెళ్ళిపోండి. మీ పాట రాలేదు ఇస్తాను. నిత్యం 65 మంది నగర వ్యాపార ప్రముఖులు ఒక బృందంగా ఏర్పడి నిర్వహించే జేసీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రి టేబుల్ సమావేశం స్థానిక లా హస్పిన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. జీఎస్టీ సవరణలపై చైర్మన్ మాటూరి సిద్ధార్థ అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సేల్స్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సుధాకర్ బృందం అనేక విషయాలపై వ్యాపారస్తులకు సలహా సూచనలతో పాటు వారి నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. నిత్యావసరాల ధరలు తగ్గింపు వలన ఒక కుటుంబ బడ్జెట్ తగ్గిన విషయాలతో పాటు కార్లు, ఖరీదైన గృహోపకరణాలు, గాడ్జెట్స్ వంటివి ధనికుల చేతులపై జరిగే భారీ వ్యాపార లావాదేవీల్లో కలిగిన లాభాల వివరాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ఆఫీసర్ షరీఫ్ బృందంతో పాటు జేసీస్ బృందం డాక్టర్ మురళి, మద్ది నారాయణ, హితేష్ బాఫ్నా, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జక్కంపూడి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తాం. 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఏపీలో ఎక్కడా లేని స్మార్ట్ ఫీచర్ పార్క్ ప్రారంభించిన ఆదిరెడ్డి వాసు, సోము వీర్రాజు. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. విద్యాశాఖలో పెను మార్పులు వస్తున్నాయి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి కార్పొరేషన్ను అనాథగా చేశారు. కూటమి ప్రజాప్రతినిధులపై టీకే ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.